ఆల్మట్టి ఎత్తు పెంపు దర్జాగా జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయట్లేదు అంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ఏపీ ఆయకట్టు ఎడారి అయిపోతుంది. మరింత ఎత్తుకు ఆల్మట్టి కడితే 87,818 కోట్లతో భూసేకరణ పూర్తి చేసేశారు. పునరావాస కల్పన కర్ణాటక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డ్యామ్ ఎత్తు 519 నుంచి 524 మీటర్లకి పెంచబోతున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. మహారాష్ట్రను తెలంగాణ దాని మీద పిటిషన్ వేస్తున్నాను. మనం కూడా పిటిషన్ వేయాలి, ఖచ్చితంగా పోరాడాలి. కానీ ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, నల్లమల బాగా చెప్తాం, మేము కట్టుకుంటాం. ఇదివరకు పోలవరానికి కూడా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినప్పుడు మనం కట్టుకుంటాం అన్నాం. ఇది కింద మనది, సముద్రంలో పారబోసే నీళ్ళని మనం వాడుకుంటామంటే కూడా రచ్చ చేస్తున్నారు. అలాగే అక్కడేంటి తెలంగాణ వాళ్ళు వాళ్ళ దోవనాళ్ళు ప్రాజెక్టులతో లిఫ్ట్ చేసేసుకుంటున్నారు. మహారాష్ట్ర వాళ్ళు లిఫ్ట్ చేసేసుకున్నారు, కర్ణాటక వాళ్ళు లిఫ్ట్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. కోర్టులు కూడా వేస్ట్ దీంట్లో. ఎందుకంటే కోర్టులు ఎంతసేపటికి ఆ టెక్నికల్ పాదాల చుట్టూ తిరుగుతాయి తప్పించి, ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు దాని మీద. మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కడతారు అంతేగాని నీళ్ళేమో నిల్వ ఉంచుకోరు కదా, నీళ్ళకి ఎట్లాగో బోర్డు ఉంది కదా, కృష్ణా బోర్డు అంటున్నారు. కృష్ణా బోర్డు చేతికి గోదావరి బోర్డు చేతికి ఇచ్చేసేసి ఖచ్చితంగా ఎంత నీళ్లు మనకు కేటాయించారో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్, ఫస్ట్ ఆయకట్టుకి మనకి ఇవ్వాల్సిన నీళ్ళ తీసుకునేటట్టు చేయాల్సిందే తప్పించి ఆపడానికి ఏమీ లేదు. రెండో పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు మన వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు అనుగుణంగా మన చెరువులు, వాగులు ఇట్లాంటి వాటన్నిటినీ కూడా చెరువులు నిల్వ చేసుకోవచ్చు. రిజర్వాయర్లని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే. ఎక్కడికక్కడ పల్లె ప్రాంతాల్లో చెరువులతో పాటుగా నీటి కుంట లాంటి ఏర్పాటు చేసుకుంటే రైతులు బాగుపడతారు. లేకపోతే ప్రభుత్వాలను నమ్ముకుంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అది వీళ్ళ తప్పు కూడా కాదు, ఎగువ దిగువ ఉన్నటువంటి సమస్య అది.